వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 15వ తేదీన శుక్రవారం రోజున వీరికి గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల ఈ యొక్క మేష రాశి వారికి 4 వైపుల నుండి ధనం అనేది రాబోతుంది. ఈ రోజున ఈ మేష రాశి వారికి గ్రహస్థితుల ప్రభావం వల్ల వీరి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, 4 చోట్ల నుండి ధనం అనేది ఏ విధంగా అయితే మేష రాశి వారికి రాబోతుంది, ఇక వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీరి జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు అనేవి ఈ రోజున గ్రహస్థితుల మార్పుల వల్ల ఎలా విధంగా అయితే ఉండబోతుంది, ఇలా ప్రతిదీ కూడా ఈ యొక్క మేషరాశి వారి గురించి అయితే మన ఛానల్లో క్లియర్గా అయితే తెలుసుకుందాం. అయితే ఈ యొక్క మేషరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం వీరి ప్రత్యేకత. గురుజీ లక్ష్మణ్ రాజు స్త్రీ పురుష వశీకరణం చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపక శక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూమి విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, చెడు దోషాలకి యంత్రాలు కూడా ఇవ్వబడును. అన్ని సమస్యలకి 100% పరిష్కారం కూడా చేయబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618966312. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. మీకున్న సమస్యలు అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ మేషరాశి వారికి ఈ సమయంలో కలబోయే మార్పులు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి అత్యంత శుభప్రదమైన సమయం అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క మేషరాశి వారికి ఇక మీరు ప్రారంభించిన పనులు సులభంగా సఫలమైతే అవుతాయి. ఉద్యోగంలో గుర్తింపుతో పాటుగా ప్రశంసలు కూడా ఈ రోజున పెరుగుతూ ఉంటాయంటే చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారికి. ఇక ఈ సమయంలో ఈ యొక్క మేషరాశి వారికి అనుకూలమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. స్థిరాస్తి అభివృద్ధి సాధ్యమవుతుంది. ఖర్చులపై నియంత్రణ కూడా చాలా అవసరం. మిత్రుల యొక్క సహకారం బలంగా అయితే ఈ సమయంలో ఉంటుందంటే చెప్పుకోవచ్చు. సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక ఈ రోజున శ్రీలక్ష్మి ధాన్యం మరింత శ్రేయస్కరంగా అయితే ఉంటుందనైతే చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారికి. అయితే ఈ యొక్క మేషరాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ జీవితం అనేది ఈ సమయంలో పూర్తిగా అయితే మారుతుంది. ఎందుకంటే ఈ సమయంలో ఈ యొక్క మేషరాశి వారికి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతుంటే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో పడినటువంటి కష్టాలకి, సమస్యలకి ముగింపు పలిగే అవకాశం అయితే ఈ రాశి వారికి అయితే ఈ రోజున అయితే కనిపిస్తుందంటే చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో విధి మలుపు అనేది తప్పకుండా ఈ రాశి వారికి అయితే జరుగుతుందంటే చెప్పుకోవచ్చు. అది కూడా ఇప్పుడు చేసినటువంటి ఈ రోజున అయితే మీకు మీ జీవితంలో సాధారణమైనటువంటి రోజు అయితే కాదు. ఎందుకంటే ఈ సమయంలో మీ జాతకంలో కర్మస్థానం నుండి శని బయటకి కదలబోతుంది. దీని అర్థం ఇక ఇప్పటి వరకు మీరు అనుభవించినటువంటి కష్టాలు, ఆలస్యం, అలాగే నిరాశ, అన్యాయం క్రమంగా తగ్గడం అయితే మొదలవుతుంది. ఇక ఈ రోజున అయితే మీ జీవితంలో ఒక స్పష్టత అనేది వస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి, అలాగే ఏ దారి సరైనది, ఏ నిర్ణయం మీరు తీసుకోవాలి, ఇలా ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మీకు ఈ సమయంలో లోపల నుండి సమాధానం అనేది అనిపిస్తూ ఉంటుంది. ఇది దైవ సంకేతం. ఇంతకాలం మీరు ఇతరుల మాటలు విని మీ జీవితాన్ని నడిపారు. ఇక ఇప్పుడు మిమ్మల్ని మీరు నమ్ముకొని ఒక మంచి సమయం అనేది వచ్చేస్తుంది. ఇక ఈ రోజునైతే ఒక సరైన నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఆ నిర్ణయాల వలన మీ జీవితం మరింత ఎక్కువగా మంచి దారి అనేది మీకు కల్పిస్తూ ఉంటుందంటే చెప్పుకోవచ్చు. ఈ రోజున మీరు బాధలు కాదండి నిజాన్ని ఎంచుకోబోతున్నారు. అది మొదట మీకు బాధ కనిపిస్తూ ఉంటుంది, కానీ అదే మీకు విముక్తి కూడా ఇస్తూ ఉంటుంది. అయితే ఈ సమయంలో మొదలైనటువంటి అంతర్గత మార్పు అనేది చాలా గొప్పగా అయితే ఉంటుందంటే చెప్పుకోవచ్చు. ఇది బయటకి కనిపించే మార్పు అయితే కాదు, ఇది లోపల జరిగే మార్పు. అలాగే
మీ మనసులో ఒక ఆలోచన అనేది కూడా ఉంటుంది. ఇంతకంటే ఇక నేను భరించలేను ఈ యొక్క ఆలోచన అనేది మీ జీవితాన్ని మార్చేటువంటి బీజం ఇప్పటి వరకు మీరు సహించారని, అలాగే అందరూ మిమ్మల్ని బలహీనలుగా భావించారు. అయితే ఈ సమయంలో అయితే మీకు మీ యొక్క సహనం అనేది ఏమాత్రం తగ్గదు. మీ ఆత్మ గట్టిపడుతుంది. ఇక మీరొక్క ప్రతి విషయానికి కూడా సమాధానం ఎవరికి కూడా చెప్పరు. ప్రతి మనిషికి ఒప్పించరు. ప్రతి సంబంధం బంధాన్ని నిలబెట్టాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారంటే చెప్పుకోవచ్చు. ఇక ఈ మార్పు ఈ మేషరాశి వారికి నిశ్శబ్దంగా మీలో అయితే వస్తుంది, కానీ ప్రభావం అనేది మాత్రం భూకంపంలా ఉంటుంది. మీ జీవితంలో కొంతమంది దూరం అవుతారు, ఇంకా కొంతమంది మీ యొక్క నిజ స్వరూపం అనేది తెలిసిపోతూ ఉంటుంది. అది మీకు నష్టంలో అనిపించినా అసలు అది దేవుడు ఇచ్చినటువంటి రక్షణంగా భావించండి మీరు. అయితే మీరు వెనక్కి తగ్గేలా మరల అదే చక్రం మీరు ముందుకు వెళ్తే కొత్త జీవితం, అలాగే ఈ సమయంలో ఈ మేషరాశి వారికి అయితే రాబోయేటువంటి విధి ఈ మార్పుకు ఒక ముందు కారణమైతే ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలు అయితే రాబోతుంటే చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో ఈ మేషరాశి వారికి మే 15వ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికైతే 4 చోట్ల నుండి ధనం అనేది రాబోతుందంటే చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి ఈ రోజున ధనం అనేది ఏ విధంగా రాబోతుంది అంటే గనక, ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికైతే ఈ రోజున 4 మూలల నుంచి డబ్బు రావాల్సిన మొండి బాకాయిలు వసూలు కావటం కావచ్చు, లేదా ఆస్తికి సంబంధించిన వ్యవహారాలలో మీకు పై చేయి కలగవచ్చు. ఖర్చు అయ్యే చోట మీకు సంపాదన కలుగుతుంది. ఒక ఆదాయ మార్గం ఉన్నవారికి రెండవ ఆదాయ మార్గం కూడా తెరుచుకోబోతున్నాయి. ఇక లక్ష్మీదేవి చెప్పి రాదండి, అలాగే వెళ్ళేటప్పుడు కూడా చెప్పి వెళ్ళదు కదా. మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. చంచల మనస్తత్వాన్ని కలిగిన లక్ష్మీదేవి కాబట్టి ధనం వచ్చినప్పుడు వృధా చేయకుండా జాగ్రత్తగా దాచుకోండి. తెలివిగా ఆలోచించి 4 విధాలుగా పెట్టుబడులు పెట్టి ధనం సంపాదించుకునే అంచనాలు ఆలోచించండి. ఎవరికి ఎటువంటి పనిని కూడా అప్పజెప్పద్దు. ఒకరికి ఒక పనిని అప్పగించి మీరు ప్రశాంతంగా కూర్చోవడం మీకే నష్టం. మన పని మనం చేసినంత ప్రశాంతంగా ఎదుటివారు చేయరు. ఒకవేళ చేసిన వారితో ఎప్పటికైనా మీరు మాటలు పడవలసిందే. కావున ప్రతి ఒక్క విషయంలో కూడా, ప్రతి ఒక్క నిర్ణయం కూడా మీరు నిర్ణయం అనేది మీరు తీసుకోవాలి. మీ ఆర్థిక సమస్యలున్నా, మానసిక సమస్యలున్నా, ఇక ఎలాంటి సమస్యలున్నా కానీ మీరే ప్రతి ఒక్క సమస్యని సాల్వ్ అనేది చేసుకోవాలి. ఇక ఈ సమయంలో ఇలాంటి అద్భుతమైన అవకాశాలు రావటం మీ జీవితంలో ఎన్నడూ చూడనటువంటి ధనాన్ని సమయంలో మీరు చూడటం అనేది జరగబోతూ ఉంది. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల ఎలాంటి అద్భుతమైన అవకాశాలు అయితే మీకు రాబోతున్నది చెప్పుకోవచ్చు. ఇక ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక అద్భుతమైన అవకాశాలు అనేవి మీకు రాబోతే అంటే చెప్పుకోవచ్చు. మీరు జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలకి అన్నీ కూడా సమస్యలకి ఎదుర్కొనేటువంటి పరిష్కార మార్గం అనేది ఈ రోజున లభించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల మీకు 4 చోట్ల నుండి ధనం రావటం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. మేషరాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా అయితే ఉండబోతుందంటే చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారికి ఈ రోజున జరగబోయేది మాత్రం 100% ఇదే అనైతే చెప్పుకోవచ్చు. కాబట్టి రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియోని చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది.